బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అన్ని వేలల్లో ఉన్నాయి, ఇంకా కంపెనీస్ రాబోతున్నాయి. అక్కడ నుంచి మొదలు పెడితే మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి రాజాపూర్ పోలేపల్లి సెజ్ ఆల్రెడీ దాదాపు 10,000 ఎకరాల్లో ఉంది. ఇక్కడ కూడా విపరీతమైన డెవలప్మెంట్ ఉంది. ఆ తర్వాత వచ్చేసి జడ్చర్ల పెద్ద మున్సిపాలిటీ. సో జడ్చర్ల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. జడ్చర్ల కూడా ఒక మినీ హైదరాబాద్గా చెప్పుకోవచ్చు, అంతగానం డెవలప్మెంట్ అయింది. అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తుంటే ఫస్ట్ షాద్ నగర్, ఆ తర్వాత జడ్చర్ల అనేది బాగా డెవలప్మెంట్ అయినటువంటి ఏరియాస్ అనమాట. కాబట్టి అప్ టు జడ్చర్ల దాటి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ ఈరోజు చెప్తున్నా నేను మీ అందరికి ఒక విషయం ఏంటంటే, అతి తొందరలో బెంగళూరు హైవే గురించి అతి తొందరలో అప్ టు జడ్చర్ల మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సరౌండింగ్లో పెద్ద పెద్ద డెవలప్మెంట్స్, పెద్ద అనౌన్స్మెంటు మీరు వినబోతున్నారు. రాసి పెట్టుకోండి నా మాట. అతి తొందరలో, టైం పీరియడ్ చెప్పను, అతి తొందరలో మీరు అఫీషియల్గా అనఫీషియల్గా చాలా విషయాలు, పెద్ద డెవలప్మెంట్స్, పెద్ద ప్రాజెక్ట్స్ ఈ ఏరియాలో ఏమేమి రాబోతున్నాయి, ఈ హైవేని మహాదశ ఎలా పట్టబోతుంది, ఈ హైవేలో వచ్చే కొత్త డెవలప్మెంట్స్ ఇంకా ఏమున్నాయన్నది కూడా రానున్న రోజుల్లో నేను మీ ముందుకు తీసుకొస్తాను ఖచ్చితంగా. కాబట్టి మీరు జడ్చర్ల లోపు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా సరే మీరు డిటీసీపీలో